ఈరోజు మనం మనాలి నుంచి ఏసియాస్ బిగ్గెస్ట్ పారాగ్లైడింగ్ స్పాట్ బీరీ బిల్డింగ్ అయితే వెళ్తున్నాం. మనకి మనాలి నుంచి అరౌండ్ ఒక 175 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకి బీరీ బిల్డింగ్లో ఎలా ఉంటుందంటే పారాగ్లైడింగ్ చేస్తే ఒక లైఫ్లో మర్చిపోలేరు, అంత బాగుంటుందన్నమాట. నేను మనాలిలో అయితే చాలాసార్లు చేశాను, కానీ ఆ బీరీ బిల్డింగ్ చేయాలని చెప్పి చాలా కోరిక అనమాట. ఈరోజు అయితే మనం వెళ్తున్నాం బీరీ బిల్డింగ్కి. అలాగే మనకి బీరీ బిల్డింగ్ పక్కనే ధర్మశాల కూడా ఉంటుంది. ధర్మశాల వచ్చి 200 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మనమైతే ఫస్ట్ బీరీ బిల్డింగ్కి వెళ్ళేసి అక్కడైతే పారాగ్లైడింగ్ చేసుకొని నెక్స్ట్ డే అయితే ధర్మశాలకు వెళ్ళి ధర్మశాలలో అయితే ఎక్స్పోర్ట్ చేద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఒక చిన్న గైడ్ వీడియో లాగా ఉంటుంది మీకైతే. ఇప్పుడు బీరీ బిల్డింగ్ అయితే వచ్చేస్తాం. యాక్చువల్గా మనం వచ్చేటప్పటికి టైం అయితే లేట్ అయిపోయింది. ఇప్పుడు పారాగ్లైడింగ్ అయితే చేయట్లేదు, మనం మార్నింగ్ అయితే చేద్దాం. ఇప్పుడైతే ఇక్కడ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు అనమాట. మనకి బీరీ బిల్డింగ్లో పారాగ్లైడింగ్ ట్రైనింగ్ అయితే ఇస్తారు, ఇన్స్టిట్యూట్ అయితే ఉంటుంది. ఫారినర్స్ కూడా చాలామంది అయితే వస్తారు, చూస్తున్నారు కదా ఇలా అయితే అనమాట. మనమైతే మార్నింగ్ వచ్చి అయితే ఖచ్చితంగా పారాగ్లైడింగ్ అయితే చేద్దాం. ఇప్పుడైతే టైం ఈవినింగ్ 7:30 అయితే అవుతుంది, కానీ ఇంకా చికెన్ అయితే పడలేదు. చాలా లేట్ అవుతుంది అన్నమాట ఇక్కడ చికెన్ పట్టడానికి. మనకైతే టైం అయింది కదా, ఫుడ్ తిన్నానే వచ్చాం. ఇప్పుడైతే మనం లోకల్ ఫుడ్ అయితే తిన్నాం, చూపిస్తాం. इसका नाम क्या है भैया? सिद्धू। ये लोकल फूड है, ओके। इसका अंदर क्या होता है? డ్రై ఫ్రూట్. మనకి దీని పేరు సిడ్డు అనమాట. మనకి హిమాచల్లో మాత్రమే దొరుకుతుంది. ఇది మొత్తం రైస్లో అయితే వేస్తారు స్టీమ్తో. లోపల మనకి డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయి, కొంచెం మసాలా అయితే వేస్తారు కట్ చేసి. ఫైనల్గా మన సిడ్డు అయితే వచ్చేసింది, మనమైతే టేస్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఇంకా మన బెట్టింగ్ సెటప్ అయితే రెడీ చేశాను, చూస్తారు కదా మన కెమెరామ్యాన్లో. నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది, కానీ ఇప్పుడు మనం చిన్న అప్డేట్ అయితే చేస్తాం మన కెమెరామ్యాన్లో. లైటింగ్ అయితే పెట్టించాను అనమాట, చూస్తున్నారు కదా లోపల ఎలా ఉందో. మొత్తం ఇది ఒక యూఎస్బీ కేబుల్ లైట్ అనమాట. మనకి హార్డ్లీ ఒక 300 రూపీస్ ఏం పడింది అమెజాన్లో, కానీ చాలా బాగా అనిపించింది. అలాగే మన బెడ్ సెటప్ కూడా అయిపోయింది. మనమైతే ఇప్పుడు ఇందులో అయితే పడుకుంటాం. అలాగే మనతో పాటు ఇంకొక 2 ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట. వాళ్ళైతే పక్కన టెంట్ అయితే వేసాం. మన టెంట్ ఉంది కదా, మీకు టెంట్ అయితే చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడైతే మన టెంట్ అయితే వేసాం. ఇందులో ఒక 2 పడుకుంటారు, కెమెరా వ్యాన్లో ఒక 2 పడుకుంటారు. ఇందులో మనకి 2% సరిపడా స్పేసెస్ అయితే ఉంటుందన్నమాట. మనం టెంట్ బ్రేక్ అయితే ఉన్నాం. నా ప్రీవియస్ వీడియో చాలా వీడియోస్ అయితే మన టెంట్ ఉంది. ఇంకా రాబోయే నెక్స్ట్ 2 మంత్స్లో అయితే మన ఛానల్లో ఇలాంటి క్యాంపింగ్ వీడియోస్ చాలా అయితే వస్తాయి. మనం ఫుడ్ చేసుకోవడం కానీ ఒక మంచి హాబీ ప్లేస్ అయితే చూసుకొని క్యాంపింగ్ అయితే చేస్తాం రాబోయే వీడియోస్లో. ప్రజెంట్ అయితే మనం బీరీ బిల్డింగ్ అయితే చేస్తున్నాం అన్నమాట క్యాంపింగ్. నైట్ ఇక్కడ పడుకొని ఎర్లీ మార్నింగ్ అయితే లేచి పారాగ్లైడింగ్ అయితే చేసి రేపు మనం వెళ్ళి ధర్మశాల అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు 2 పడుకుంటారు కదా, మనం వెళ్ళి మన కెమెరామెన్లో అయితే పడుకుందాం. ఫైనల్గా అయితే మన బెడ్ సెటప్ రెడీ అయిపోయింది. చాలా రోజుల తర్వాత, ఆఫ్టర్ 2 మంత్స్ తర్వాత అయితే మనమైతే మన క్యాంపింగ్ వెళ్ళి పడుకుంటున్నాం. యాక్చువల్గా రూమ్లో కంటే మన కెమెరా మంచిగా నిద్ర వస్తుంది. ఇక్కడ వెదర్ కూడా అంత చలి లేదు, అంతగా వేడిగా అయితే లేదు, పర్ఫెక్ట్గా అయితే ఉందన్నమాట. మనం AC 16లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అయితే ఉంది. మస్తు అయితే పడుకొని మార్నింగ్ అయితే లేద్దాం. ఓకే, గుడ్ నైట్ గాయస్. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 5 అయితే అవుతుంది గాయస్ ఎగ్జాక్ట్గా. ఇంకా తెల్లారి కూడా కాలేదు, అప్పుడే మన వ్యాన్ అయితే వచ్చేస్తుంది. మనమైతే ఇప్పుడు మార్నింగ్ 5కి అయితే వెళ్దాం, ఏసియాస్ బిగ్గెస్ట్ పారాగ్లైడింగ్ పాయింట్. ఓకే, 5కి వెళ్ళి పారాగ్లైడింగ్ చేద్దాం. ఫైనల్గా అయితే మనం పైకి అయితే వచ్చేసాం గాయస్, చూసారు కదా మన వాళ్ళైతే మొత్తం దింపేస్తున్నారు. మొత్తం 4 అయితే ఉన్నాయి. మొత్తం మేము 4 మెంబర్స్ కదా, ఇక్కడ నుంచి అయితే చేస్తామన్నా. ఇప్పుడు చూపిస్తున్నాం ఇక్కడ లొకేషన్ ఎలా ఉందో. ఇది మన వెహికల్ ప్లేస్ అనమాట. వీళ్ళు మన 1, 2, 3 నేను ఒక 4 మొత్తం ఇక్కడైతే చేస్తారు. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది అసలు. మనమైతే ఇప్పుడు అక్కడి నుంచి అయితే వచ్చాం, కింద నుంచి. చాలా హైట్ అయితే ఉంది, 2400 meters అంట ఫ్రమ్ దేర్.
అందరైతే మార్నింగ్ లేచి ట్రెక్కింగ్ చేస్తారు, లేకపోతే ట్రావెలింగ్ చేస్తారు. మనమైతే పారాగ్లైడ్ చేయడానికి అయితే వచ్చాం. మార్నింగ్ 4:30కి అయితే లేచి బీర్ బిల్డింగ్కి ఏసియాస్ బిగ్గెస్ట్ పారాగ్లైడింగ్ స్పాట్ అనమాట. మనకి ఇది ధర్మశాల దగ్గరలో అయితే ఉంటుంది. మనాలి నుంచి హార్డ్లీ ఒక 180 కిలోమీటర్స్ అయితే వస్తుందన్నమాట. ఒక 6 to 7 hours అయితే పడుతుంది రావడానికి. కానీ వర్త్ ఇట్ ప్లేస్ అనమాట, చాలా బాగుంటుంది. మనకి పక్కనే ధర్మశాల కూడా ఉంటుంది కాబట్టి మనం అలా వచ్చి ధర్మశాలలో మనం స్టే చేసుకొని ధర్మశాలలో మనం ఎక్స్ప్లోర్ చేసిన ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసుకొని దాని తర్వాత బీర్ బిల్డింగ్ అయితే వచ్చేసి ఇక్కడైతే పారాగ్లైడింగ్ అయితే చేయొచ్చు. ఇక్కడ పారాషూట్లు అయితే రెడీ చేస్తున్నారు. మనం తొందరగా అయితే చేసి ధర్మశాలకి అయితే వెళ్దాం. నేనైతే ఫుల్ ఎక్సైట్గా ఉన్నా. మనలో చాలాసార్లు చేసాం కానీ బీర్ బిల్డింగ్లో ఫస్ట్ టైం చేస్తున్నా. మన పైలట్ అయితే ఎగరేస్తున్నాడు గాయస్, చూసారు కదా. ఇప్పుడు మన ఈ వీడియో అయితే గోప్రోలో అయితే రికార్డ్ అవుతుంది. మనకి ఇక్కడ గోప్రో కూడా ఇస్తారు అనమాట, తీసుకోవచ్చు. ఎక్స్ట్రా మనీ అయితే ఉంటుంది దీనికి. ఇద్దరైతే వెళ్ళిపోయారు మన ఫ్రెండ్స్, ఒకతను అక్కడ ఉన్నాడు. ఇప్పుడు మనం ఫైనల్గా అయితే మనం పారాగ్లైడింగ్ చేసాం గైస్, దిగేసాం అనమాట. ఈ మొత్తం పారాగ్లైడింగ్ అయితే మంచిగా అనిపించింది. స్టంట్లు అనమాట, చాలా బాగా వేశాడు. అలాగే హైట్ నుంచి కూడా చాలా హైట్ నుంచి చేసాం కదా, చాలా బాగుంది అనమాట. చూసారు కదా, సన్ రైజ్ అయితే అవుతుంది ఇప్పుడే. మార్నింగ్ అదిరిపోయింది. అలా మనల్ని పారాగ్లైడింగ్ తీసుకెళ్ళింది ఇతనే అనమాట, కృష్ణ అయినా, ఇతని పేరు కృష్ణ అనమాట. ఇతను ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ బీర్ బిల్డింగ్కి ఎవరు వచ్చినా ఖచ్చితంగా మనం అయితే కాంటాక్ట్ అవ్వండి. బెస్ట్ ప్రైజ్లో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాడు. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. అలాగే మనాలి గురించి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనాలి షిమ్లా ఢిల్లీ ప్యాకేజ్ కోసం మన డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి గైస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అయితే మనం ఇంకా ధర్మశాలకి అయితే స్టార్ట్ అయ్యాం. మన ధర్మశాలకి ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. హార్డ్లీ ఒక 1 hour అయితే పడుతుంది అనమాట. ఇక్కడ రోడ్స్ అన్ని చాలా నేరోగా అయితే ఉంటాయి, చూసుకొని డ్రైవింగ్ చేయాలి. నేను ధర్మశాలకి ఎంటర్ కాగానే మాకు వర్షం అయితే వెల్కమ్ పలికింది. చాలా బాగుందన్నమాట క్లైమేట్ అయితే. నెక్స్ట్ మనం అయితే మెక్లోడ్గంజ్లో రూమ్ అయితే తీసుకున్నాం కదా, అక్కడైతే ఫ్రెష్ చేసి డైరెక్ట్గా దళైలమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. మనకి మెక్లోడ్గంజ్ నుంచి హార్డ్లీ ఒక 2 kilometers అయితే ఉంటుంది. అక్కడికైతే వచ్చాము. ఈరోజు స్పెషల్ అయితే జరుగుతుంది అనమాట, సంథింగ్ పూజలు ఏదో. ఇక్కడ టిబెటియన్ కల్చర్ ఇక్కడైతే చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫారినర్స్ కూడా చాలా మంది అయితే కనిపిస్తారు మీకు ఇక్కడ మెక్లోడ్గంజ్లో. చాలా గుడ్ వైబ్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా మెక్లోడ్గంజ్ అసలు మిస్ అవ్వద్దు. రూమ్ తీసుకుంటే ధర్మశాలలో మెక్లోడ్గంజ్లో మాత్రమే తీసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం ఇంకా దళైలమ్మ టెంపుల్లో చూడాల్సిన ప్లేస్ అన్ని చూసుకొని నెక్స్ట్ హిమాచల్ క్రికెట్ అసోసియేషన్ ధర్మశాల స్టేడియంకి అయితే వచ్చాం అనమాట. ఈ స్టేడియం నుంచి మనకి వ్యూ అయితే చాలా బాగుంటుంది. రీసెంట్గా IPL కూడా ఇక్కడ మ్యాచెస్ అయితే జరిగాయి అనమాట. చాలా బాగుంటుంది ఈ స్టేడియం అయితే. ఇక్కడ నుంచి వ్యూ అంటే ఎగ్జాక్ట్లీ మనకి లెఫ్ట్ సైడ్లో అయితే స్నో మౌంటైన్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ అయితే మనకి కనిపించట్లేదు, ఎందుకంటే మొత్తం క్లౌడీగా ఉందన్నమాట. మనకి ఇది కూడా ఒక బ్యూటిఫుల్ అట్రాక్షన్. అలాగే మనం చూడాల్సిన ప్లేస్ ఇంకా చాలా అయితే ఉన్నాయి. నేను మళ్ళీ ఒకసారి వచ్చి మీకు మొత్తం అయితే చూపిస్తాను గైస్. థ్యాంక్ యూ.